రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎంవిపి సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ ముగ్గురు యువకులు బెదిరింపులకు దిగారు. కాలేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు బంధువులు, విద్యార్థులు. కాలేజ్ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజ్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. విశాఖ ఎంవిపి సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ ముగ్గురు యువకులు బెదిరింపులకు దిగారు. కాలేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు బంధువులు, విద్యార్థులు. కాలేజ్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజ్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, విశాఖ ఎంవిపి కాలేజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఉన్న సమతా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ మృతి పట్ల ఆ తోటి విద్యార్థులు అలాగే బంధువులు కూడా కళాశాల వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు అధ్యాపకుల వేధింపుల వల్లే సాయి తేజ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రధానంగా తల్లిదండ్రులు అలాగే తోటి విద్యార్థులు కూడా పోలీసుల ముందు వాపోయారు. ముఖ్యంగా వాళ్ళిద్దరు వేధింపులు ఏంటి, ఎందువల్ల అసలు ఈ సాయి తేజ చనిపోయడం దానిపైన ఇప్పటికే ఎంవిపి పోలీసులు దీనిపైన కేసు రిజిస్టర్ చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సాయి తేజకి సంబంధించి వాట్సాప్ చాట్లను కొన్ని అతని స్నేహితులు బహిర్గతం చేశారు. ఆ టీచర్స్ యొక్క వేధింపులు ఏ విధంగా ఉన్నదన్న దానిపైన వాట్సాప్ ద్వారా వాళ్ళు ఏ విధంగా వేధించారు అన్నది వీరు స్క్రీన్ షాట్ల ద్వారా మీడియాకి ఇచ్చారు ఎక్స్క్లూజివ్ గా. వీటిపైన దర్యాప్తు కొనసాగించాలని ముఖ్యంగా అధ్యాపకులు, అది కూడా మహిళా అధ్యాపకులు ఒక విద్యార్థిని ఈ రకంగా వేధించడం ఏంటని, అది కూడా ప్రైవేటు కళాశాలలోని ఇటువంటి వేధింపులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా వరకు వాపోయారు. అయితే తండ్రి ఎవరైతే సాయి తేజ తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడో అలాగే ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లి కూడా ఉన్నారు. వారి యొక్క భవిష్యత్ ఏంటి, అందు వచ్చిన కొడుకు ఒక్కసారిగా అనంత లోకాలకి వెళ్లిపోవడం ఈ టీచర్ యొక్క వేధింపులే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమతా కాలేజీకి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం, అలాగే ఆ యొక్క ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళిద్దరిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంత మేరకు అనుమానాలు అయితే తావిస్తున్నాయి. ఇదంతా నేపథ్యంలోని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఈ యొక్క తల్లిదండ్రులు అలాగే బంధువులు అందరూ కూడా ఈ యొక్క కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. మాకు న్యాయం జరగాలి, అందువచ్చిన కొడుకుని చంపే విధంగా చేసిన ఉరివేసుకొని చనిపోయే విధంగా చేసిన ఇద్దరు ఎవరైతే మహిళా ఉపాధ్యాయుల పట్ల చట్టరీత్యా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలి. అలాగే భవిష్యత్తు ఈ యొక్క ఎవరైతే తమ్ముడు చెల్లి వాళ్ళిద్దరి యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అయిపోయిన నేపథ్యంలో వారిద్దరికి కూడా ఉపాధి కలిగించే దిశగా ఏదైతే ఈ యొక్క సమతా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అటు విద్యార్థి రైట్, థ్యాంక్ యూ నందకుమార్.